ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త మొదటి అధ్యాయము 27వ వచనం. ఇదేమిటి? ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ప్రభువైన యేసు తన పరిచర్య ప్రారంభించినప్పుడు అనేకమైన దురాత్మలను ఆయన వెళ్ళగొట్టాడు. రోగులను ఆయన స్వస్థపరిచినాడు. ఇక్కడ కూడా ఆయన ఒక విశ్రాంతి దినమున కపెర్నహూములోని సమాజ మందిరమునకు వెళ్ళాడు. ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ కలిగినటువంటి ఒకడు ఆయనకు కనిపించినాడు. ఆయన ఇతరుల వలె కాక అధికారము కలిగినటువంటి వాడై వానిలో ఉన్నటువంటి దురాత్మను చూసి ఆయన గద్దించి ఆ మనుష్యుణ్ణి విడిచిపెట్టి వెళ్ళమని ఆజ్ఞాపించినాడు. ఆ దురాత్మ, ప్రభువా యేసు, మాతో మీకేమి పని? మమ్మలను నశింపచేయడానికి వచ్చితివా? నీవు దేవుని పరిశుద్ధుడివని కేకలు వేసినాయి. అయితే ఆయన వాటిని గద్దించి అధికారంతో అతన్ని విడిపించమని ఆజ్ఞాపించాడు. అవి అతన్ని విడిపించి వెళ్ళినాయి. ఇవి చూసినటువంటి వారందరూ ఆశ్చర్యపడి ఆయన చెప్పే మాటలను చూసి, ఇదేమిటి? ఇది క్రొత్త బోధగా ఉన్నదే అని అన్నారు. ఇప్పటికీ మనుషులకు యేసును గురించినటువంటి బోధలు కొందరికి అర్థం కాలేదు. కొందరు ఏమనుకుంటున్నారంటే, ఇదేమిటి? ఇది క్రొత్త మతముగా ఉన్నదే అని క్రైస్తవ్యాన్ని చూసి అంటున్నారు. ఇదేమిటి? యేసు పాపము నుంచి విమోచన అనుగ్రహిస్తాడంటేనే ఇదేమిటి కొత్తగా అని అంటున్నారు. ఇదేమిటి? ఈ దేశంలో అనేక దేవుళ్ళు ఉండగా మాకెందుకు ఇంకొక దేవుడు అనేటువంటి వారు ఉంటున్నారు. అవును, యేసు చెప్పే ప్రతి మాట, యేసుని గురించిన ప్రతిదీ కూడా ఇది క్రొత్తదే, ఇది క్రొత్త బోధే. ఆయన పాపముల నుండి విమోచనను అనుగ్రహించేటువంటి పవిత్రుడైనటువంటి దేవుడు. ఒక దేవునికి కావలసినటువంటి సకల విధమైనటువంటి గుణలక్షణములు కలిగినటువంటి వాడు ఆయన. పవిత్రుడైనటువంటి వాడు. ఆయనలో పాపమున్నదని ఎవరూ నిరూపించలేకపోయినారు. ఆయన పుట్టుక పవిత్రత, ఆయన పెరగడమును పవిత్రత, మానవుల కొరకు ఆయన సమర్పించిన రక్తము పవిత్రమైనటువంటి రక్తం. ఆ పవిత్రుడైనటువంటి యేసు బోధ మనుషులకు క్రొత్తదే. ఈ క్రొత్త బోధను మీరు అంగీకరించినప్పుడు, ఈ క్రొత్త బోధ మీ హృదయంలో క్రియ చేయుచున్నప్పుడు, మీ హృదయపు తలుపులను తెరచి ఆ ప్రభువుకి మీరు స్థానమునిచ్చినారంటే దేవుని దీవెనలను, ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు. ఇదేమిటి? ఇది క్రొత్త బోధగా ఉన్నదని నీవు ఆశ్చర్యపడుతున్నావా? ఆ క్రొత్త బోధ నీ కొరకై వచ్చింది. ఆ క్రొత్త బోధ నిన్ను ఆశీర్వదించడానికై వచ్చింది. ఆ క్రొత్త బోధ నీలో ఉన్న పాపమును విడిపించి నిన్ను పవిత్రునిగా చేయడానికి వచ్చింది. ఆ క్రొత్త బోధ నీకు కావాలా? ఇప్పుడే యేసు అని పిలువు. ఆ క్రొత్తదైనటువంటి మాటలు నీకు దొరుకుతాయి. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. మీ క్రొత్త మాటల చేత వారిని దీవించండి. మీ క్రొత్త బోధ చేత వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.